నిజం నిప్పయి నన్ను దహించేస్తుంది అన్నావు. నిజం నిప్పనేదే నిజమైతే అది అబద్ధాలన్నింటినీ దగ్ధం చేసే రోజు తప్పకుండా వస్తుంది. దేవుడు రాక్షసులకే వరాలిస్తాడు. ఆ తర్వాత వాళ్ల పాపం పండే రోజు దాకా ఎదురు చూసి తాట తీస్తాడు. మిస్ కుమారి ప్రేమ, నీ ఫోన్. నీకు దిక్కున్న చోట చెప్పుకో. నీకు దిక్కున్న చోటు చెప్పుకో. బైరాగి, నువ్వు అంత చుట్టూ ఎందుకు పెంచుకున్నావు? నా జుట్టు పట్టుకొని కటింగ్ చేయించుకోరా అని చెప్పేవాళ్ళు ఎవరు లేక. ప్రేమ పాటలాగుంది. ప్రేమ ఇదేంటి ప్రేమ అనిందేంటి? ప్రేమ ప్రేమ ఏంటమ్మా ఏమైంది? ఆ పాట ప్రేమ పాడిన పాటే కదా. నీకు ప్రేమగారు పాడిన పాట అంటే ఇష్టమా? ప్రేమ అంటే ఇంకా ఇష్టం. ప్రేమగారు నీకు తెలుసా? ప్రేమ మా అత్త. అవునా? నిజమా? అయ్యో ఎంత పని జరిగింది. ప్రేమగారు నీకు తెలుసని ఒక్క మాట తెలిసుంటే ఈ బైరాగింట్లో ఉంటూ క్షణం క్షణం భయం భయంగా బతకాల్సిన కర్మ పట్టేది కాదమ్మా నీకు. మా ప్రేమ నీకు తెలుసా? నీలాగే మంచి అక్కని చెప్పాను కదా. ఉండు, నిన్ను ఎక్కడ ఉంచాలా అని మదన పడ్డాను. ఇక ప్రేమగారితో చెప్పేసి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాను. నేను మాట్లాడతా. ఒక్క నిమిషం ఉండమ్మా. మీరు ర్యాంక్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఏమైంది? ఫోన్ కలవట్లేదమ్మా. రా, ఇంటికి తాళం వేసి నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. పద. ఏమైందమ్మా? బైరాగి,
బైరాగి, బంగారం బంగారం నీ దగ్గర ఉందేంటి? ఎవరో ఎత్తుకుపోవడానికి చూస్తుంటే కాపాడి నా దగ్గరే పెట్టుకున్నానమ్మా. అవునా? ఎవరు లోపల? పాప స్నానం చేస్తుందమ్మా. ఆ రోజు నేను వచ్చినప్పుడు వాష్రూమ్ లో ఉన్న పాప బంగారమేనా? అవునమ్మా. ఇప్పుడే ఎవరి కారులోనో మీరు సినిమాలో పాడిన పాట వినపడితే అప్పుడు చెప్పింది మీరు అత్తవుతారని. అంటే నీకు మాటలు వచ్చాయా బంగారం? ఏది ఒకసారి ప్రేమ అను. ప్రేమ ఇంకొకసారి అను. ప్రేమ బంగారం మా అన్నయ్య కూతురు, ప్రణయ్ వాళ్ళ అక్క కూతురు. అవునా అమ్మా? బంగారం గురించి ఇంకా నాకు దిగులేదమ్మా. ఉన్నన్నాళ్ళు హాయిగా మీ దగ్గరే ఉంటుంది. నా దగ్గర ఏమ్మా? బంగారం దొరికితే చంపేయడానికైనా వెనకడదా శివాగ్ని. అది నా చేతికి చిక్కితే బంగారాన్ని బ్రతకనివ్వాలో చంపేయాలో అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. నిజమేనమ్మా. నేను వీడియో తీసేటప్పుడు విన్నాను. ఆ శివాగ్ని పాపను చంపేస్తానని అంటుంది. ఇప్పుడెలా? ఇప్పుడే వీడియో తీసిన వాడి అడ్రస్ కనుక్కొని నా వెనకాల స్పైలా తిరిగేవాడెవడో కనుక్కుంటాను. నంబర్ చెప్పు. హలో, కంగ్రాచులేషన్స్. మేము మీ సెల్ ఫోన్ నెట్వర్క్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీ నంబర్కి లక్కీ డ్రాలో బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రైజా? అవునండి. మీకు ఊటీ వెళ్ళడానికి రావడానికి ఫ్రీ ట్రిప్ ఆఫర్ ఇస్తున్నాం. అలాగా? మీ అడ్రస్ చెప్తే ఫ్లైట్ టికెట్స్ని కొరియర్లో పంపిస్తాం. అలాగేనండి, చెప్తాను, రాసుకోండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఎవరికి అడ్రస్ చెప్పావు? నా సెల్ ఫోన్ నెంబర్కి ఊటీ వెళ్ళడానికి విమానం టికెట్ ఫ్రీగా ఇస్తారంటమ్మా. అందుకే వాళ్ళకి నా అడ్రస్ చెప్పా. ఇవన్నీ నమ్మకూడదు బైరాగి. ఏది ఆ నంబర్ చూపించు. ఓ గాడ్, ఏమైందమ్మా? ఇది ఆ శివాగ్ని ఫోన్ నంబర్. ఎంత బాగా నటించిందమ్మా. స్నేహ, నంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకో. ఇప్పుడు అర్థమవుతోంది. ఇందాక నా సెల్ నుండే నీ నంబర్ తీసుకున్నట్టుంది. ఈ వీడియో తీసిందెవరో ఖచ్చితంగా కనిపెట్టాలనే అబద్ధం చెప్పి అడ్రస్ అడిగి తీసుకుంది. అయ్యో, నేను ఒక పిచ్చోడిని. నాకు ఇలాంటి నాటకాలు తెలియదు కదమ్మా. బంగారు నా దగ్గరుంటే స్నేహ వస్తూ పోతూ ఉంటుంది. శివాగ్నికి తెలిసిపోతుంది. అందుకని కొన్నాళ్ల పాటు నీ దగ్గరే ఉంచాలనుకున్నాను. ఇప్పుడు నీ ఇంటి అడ్రస్ కూడా తెలుసుకుంది. కాసేపట్లో ఇక్కడికి వస్తుంది. ఏం చేయాలి? ఏ పాపం తెలియని ఒక పసిపాప ప్రాణాలతో ఆడుకునే ఆ నరరూప రాక్షసిని ఏం చేసినా పాపం లేదు. ఇక బంగారాన్ని శివాగ్ని కంట పండివ్వకూడదు. పద, ఇంట్లోకి వెళ్దాం. అలాగేనమ్మా, అలాగే. పదండి. పద. సార్, నేనేం చేశాడు సార్? ప్రేమ బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా తిరిగి రాలేదు. దానికి నన్ను ఎందుకు కొట్టారు సార్? ప్రేమ వెళ్ళాక కాసేపటికి ప్రణయ్ కూడా వెళ్ళాడు.
ఇంతవరకు తిరిగి రాలేదు. సార్ అది కూడా నా తప్పేనా మహాప్రభు? ఇద్దరు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? వీడికి టెన్షన్ పెట్టి పిచ్చికిపోయినట్టు చెయ్యాలి. మాట్లాడవేంట్రా? ఏటి మాట్లాడమంటారు సార్? ఇంట్లో ఉంటేనే మీ పేరు చెప్పుకొని పెనసారికి ఇష్టమైనవన్నీ వండి పెడతాండ్రు. అలాంటిది బయటికి వెళ్తే కాగుతారా సార్? అంటే కలిసే వెళ్ళారంటావా? ఇంట్లో నుంచి విడివిడిగానే వెళ్ళినారు సార్. బయటికి వెళ్తే కలుసుకోవాలని గ్యారంటీ ఏంటి? అందుకేరా నాకు పిచ్చెక్కిపోతుంది. నీకు పిచ్చెక్కిపోయి నువ్వు బట్టలు చింపుకోవాలన్నదే నా ప్లాన్ కూడా. అయితే ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారంటావు? హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకోవడానికి స్పాట్ కావాలా సార్? ఒక చెట్టు ఉంటే చాలు, ఒక పొట్టు ఉంటే చాలు, ఒక పార్క్ ఉంటే చాలు, ఒక బైక్ ఉంటే చాలు. ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారంటే ఎలా చెప్పండి సార్? ఎవరు చూడకూడదు అనుకుంటే ఈ సినిమాకు వెళ్ళుంటారు సార్. సినిమాకే వెళ్ళుంటారా? అక్కడికి వెళ్ళుంటారు సార్. ఇప్పుడు టికెట్ల కోసం క్యూలో నిల్చొని ఉండొచ్చు. కాసేపు అయితే లోపలికి వెళ్తారు, చెయ్యి పట్టుకుంటారు, కళ్ళల్లో కలుపెట్టి చూసుకుంటారు. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటారు. నో, నేను వాళ్ళని వదలను. ఏడ్ చేస్తారు సార్? హౌస్ఫుల్ బోర్డు పెడతాను. ఆ తర్వాత వాడే ఎడిపి తగిలినట్టుంది. ఆ కళయరాజా అనబడే కసాయిగాడి కిరాతక చర్యల నుంచి విముక్తి దొరికిందని సినిమాకి వస్తే హౌస్ఫుల్, టికెట్స్ నీళ్ళు. ప్రణయ్, అయితే మనం పక్క పక్కన కూర్చొని ఈ జన్మలో సినిమా చూడలేమా? ఒకరి చేయి ఒకరం పట్టుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోలేమా? బాధపడకు ప్రేమ, హైదరాబాద్లో మనలాంటి లవర్స్కి చాలా స్పాట్స్ ఉన్నాయి. ట్యాంక్ బండ్ ఉంది, ఆ బండు పక్కన నెక్లెస్ రోడ్ ఉంది, ఆ పక్క ఇందిరా పార్కు, ఈ పక్క సంజీవయ్య పార్కు. ఆ పార్కుల్లో పొదలు, ఆ పొదల పక్కన తుమ్మెదలు. పద పోదాం, ఆటోలో అతుక్కుని కూర్చుని మరీ వెళ్దాం. ఇప్పుడెవ్వడూ గుర్తుపట్టడు. सौ का 50, 100 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 का 50. టికెట్స్ కావాలా? सौ का 50, 100 का 50, 100 का 50. सौ का 50, 100 का 50, 100 का 50, 100 का 50, 100 का 50. టికెట్స్ కావాలా? ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుందే. మన కళయరాజగాళ్ళ లేడు? ఎక్కడా చూసుండరు. ఈ పులిపిరి మొహాన్ని మీరు ఎక్కడా చూసుండరు. అవునులే, ఆ దరిద్రపు గుడ్ ఫేసు ఈ ప్రపంచంలో ఆ దరిద్రుడు ఒక్కడికే ఉంటది. కరెక్టే గాని సౌక 50 అంటాడేంటి? అంటే 100 టికెట్ 50కే ఇస్తావా? అవును, 100 का 50. రండి, 100 का 50. ఏం బాబు, ఈ దందాక నువ్వు కొత్త కాదు, లవ్ లో ఫెయిల్యూర్. నా లవర్ దాని లవర్తో సినిమాకెళ్లడం చూసినప్పటి నుంచి ప్రేమ ఎంత మాయ చేస్తుందో తెలుసుకున్నాను. చిత్రంగా ప్రేమికుల మీద పగ పెంచుకోకుండా జాలిపడి ఇలా బ్లాక్ టికెట్స్ వైట్ గా మార్చి ఇస్తుంటా. అయితే ఇప్పుడు 100కి 2 టికెట్లు ఇస్తావా? నీ బాందా, నీకేం గిట్టుబాటు అవదురా? ఆ కళయరాజా కంటే పెద్ద బకరా ఎక్కడా లేడా అనుకున్నాను. నువ్వు అన్నావు. మధ్యలో వాడేవాడి గురించి అవసరమా? మీ ఏడుపు మీరు ఆడవండి. పార్కులో ఏముంటుంది? థియేటర్లో చీకటి ఉంటుంది. ఇదిగో తీసుకోండి, వెళ్ళండి.
ఇవి నిజం టికెట్లేనా? అయిపోయిన షోకి చించేసిన టికెట్లా? కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకోండి. నువ్వు చాలా మంచోడు బాసు. వచ్చే జన్మలో నీ లవరు నీతోనే సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. ఇందా 100. థ్యాంక్స్. వెళ్ళి దండగ చేసుకో. పండుగ చేసుకో అనాలి కదా. వీడు 100 దండగ చేసుకున్నాడు కదా అందుకు. ఆహా, ఓకే. పద. పిచ్చోళ్ళు గుర్తుపట్టలేదు. సినిమాకొస్తారా? మీరు ప్రశాంతంగా సినిమా ఎలా చూస్తారో నేను చూస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఆ 150 నేర్పా వరిలో ఆట నేర్పా. ఈ 150 గడు దెబ్బ కొట్టాడు. ఏమైంది ప్రణయ్? ఆ సెంటర్ సీటు మంద కాదు, అటొకటి ఇటొకటి సీటు ఉండేలా ఇచ్చాడు. అయ్యో, ఇప్పుడెలా? ఏం పర్లేదులే, వచ్చిన వాళ్ళని అడ్జస్ట్ చేసుకోమని చెప్దాం. సినిమా అటు. గుట్కాలు తిని దవడలు తీయించుకున్న వాళ్ళని చూపిస్తున్నారు. నేను నిన్ను చూడాలని వచ్చాను. ఆ ఇంట్లో నిన్ను నేను చూడాలన్నా, నువ్వు నన్ను చూడాలన్నా మనిద్దరిని ఆ కళారాజా సారు గమనిస్తూనే ఉంటున్నాడు. మరే కాపలా కుక్కలా చూస్తూనే ఉంటాడు. వాడి దరిద్రపు చూపు నుంచి సినిమా అయ్యేదాకా తప్పించుకోవచ్చు. మనల్ని ఏ శక్తి విడదీయలేదు. హలో మిస్టర్, అది నా సీటు. నువ్వేమన్నా నీ అత్తగారి నుంచి తెచ్చుకున్నావేంట్రా? నా సీట్ అంటున్నావు, పక్కన ఖాళీగానే ఉందిగా, తగలడు. నిన్నే మర్యాదగా లేస్తావా లేదా? చచ్చినా లేవను. ఏం చేసుకుంటావో చేసుకో. లాగి పారేస్తా, తోసి పారేస్తా, తొక్కి పారేస్తా, నరికి పారేస్తా. ప్రణయ్, ఏంటి ప్రేమ? రొమాన్స్ మధ్య ఈ వైలెన్స్ అవసరమా? అస్సలు అవసరం లేదు. ఆ దరిద్రుడి కలయిగాడి నుంచి తప్పించుకున్నావు అనుకుంటే ఈ నికృష్టుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. నీ కళ్ళల్లో అయస్కాంతం ఉంది ప్రేమ. నీ కళ్ళల్లో ఐరన్ ఉంది ప్రణయ్. మనిద్దరం ఐరన్ అయస్కాంతంలా అతుక్కుపోదామా? రేయ్, లేస్తావా లేదా? వెనకాల కూర్చున్న ప్రేక్షకులారా, లవర్స్ మధ్యలో కూర్చుంటానంటున్న ఈ ఇడియట్కి మీరే తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ప్రార్థన, ప్లీజ్. ఇక నువ్వు నన్ను చూసుకో, ఈయన్ని వాళ్లే చూసుకుంటారు. సినిమా చూడనివ్వకుండా అడ్డుగా నిలబడతావేంట్రా పింజారి వేదవా? ఒరేయ్ దరిద్రుడా, వాళ్ళు లవర్స్రా. వాళ్ళు సినిమా చూడ్డానికా వచ్చింది? చీకటిని వెతుకుంటూ వచ్చారా? వాళ్ళ మధ్య దూరిపోతానంటావేంట్రా? కూర్చో. కూర్చో. ఎక్కడో ఏదో కాలిన వాసన వస్తుంది. ఎక్కడో కాదు, పక్కనే కాలుతుంది. ఆ కళాయిగాడిలాగా వీడికి కుళ్ళు ఎక్కువే అనుకుంటా. నీ అరిచేయి ఎంత సున్నితంగా ఉంది. అలా ఎక్కువసేపు పాముకు. రేఖలు అరిగిపోతే పామిస్ట్రీ చెప్పటం కష్టం అవుతుంది. నీ చేతివేళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయి. ఈ వేళ్లతో కళరాజగాడి కళ్ళు పొడి చేస్తాను. ఈ టైంలో వాడి గురించి ఒక్క నిమిషం మాట్లాడితే 60 సెకండ్లు వేస్ట్ అయిపోతాయి. రే, అంత కాలుతుంటే కూర్చొని చూడడం ఎందుకురా? బయటికి పోరా.